అమెరికాను గురించి భయపడాల్సిన పని ఏం లేదు. దాని ఆంక్షల గురించి అసలు చాలా ఉత్పత్తుల్లో అమెరికా పోటీదారే కాదు అని చెప్తున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఏదైతే ట్రంప్ సుంకాలు పెంచారు సరే, ఈ సుంకాలు భారాన్ని ఎవరు భరించాలి? సుంకాల మూలంగా, అంటే సుంకాలు అంటే పన్నులు. ఎగుమతిదారులు ఆ మేరకు తమ వస్తువులు ధరలు తగ్గిస్తారా? ఎప్పుడు ధర తగ్గిస్తారంటే అమెరికా మార్కెట్లో పోటీ ఉంటేనే. మన దేశం నుంచి అమెరికాకి ఎగుమతి చేసే ఒక చొక్కా ధర $10 అనుకోండి, ఈ పన్నులు పెంచడం వల్ల $12 అయింది అనుకున్నాం. అమెరికాలో ఎవరైనా $11కి ఆ వస్తువును ఉత్పత్తి చేసి అందిస్తే మనం $12కి అమ్మలేం. కాబట్టి మనం ధరను తగ్గించాలి. ఇది జరిగితే మనకు నష్టం వాటిల్తుంది. అమెరికా $13కి ఉత్పత్తి చేస్తుంటే ట్యాక్సెస్ పెంచిన తర్వాత కూడా మనం మన వస్తువుని అమ్ముకోగలం. ఆ పరిస్థితుల్లో సుంకాల కారణంగా పెరిగిన ధరను యుఎస్లో వినియోగదారులే చెల్లించాల్సి ఉంటుంది. అదే జరిగితే మనకేం నష్టం జరగదు, అమెరికాలోని వినియోగదారులే భారం మోయాల్సి ఉంటుంది. అదే సందర్భంలో పూర్తిగా ఎట్లాగే జరుగుతుందా లేదా అనే విషయమే తేలాలి. అమెరికా చాలా ఉత్పత్తుల్లో పోటీదారు కాదు, వాళ్ళు ఉత్పత్తి చేయడం లేదు. వస్తువులు సేవలు మనం ఎగుమతి చేసేదానికన్నా తక్కువకు అక్కడ దొరకవు. కాబట్టి ట్రంప్ విధించే ట్యాక్సెస్, పెనాల్టీల భారం అమెరికా వినియోగదారుల మీదనే పడుతుంది. అమెరికాలో క్రిస్మస్ కొనుగోళ్లు నవంబర్, డిసెంబర్లో జరుగుతాయి. ఆ సమయంలో ఈ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. అదే సందర్భంలో 2 నెలల వ్యవధిలో ఎన్నో దేశాలు ఇప్పటికే అమెరికాతో వర్తక ఒప్పందాలు కుదుర్చుకుని మన దేశంతో ఒప్పందం కుదురుతుందని అనుకున్నారు. ఇంకా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. అది కూడా ట్రంప్ కంటగింపుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి అమెరికా విధిస్తున్న నిబంధనలు మన దేశానికి ఇబ్బందికరంగా ఉండడంతో వాటిని అంగీకరించే పరిస్థితి లేదు. మన దేశానికి ఉన్న పరిమితులు ట్రంప్కి తెలుసు. అందుకే ఆయన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఐటీ, ఇతర రకాలైన సేవల పరంగా అమెరికా మన దేశానికి అతిపెద్ద మార్కెట్. సేవలపై పన్ను వేస్తామని ట్రంప్ అంటే మన దేశానికి ఎంతో ఎక్కువ నష్టం జరుగుతుంది. వస్తువుల మీద పన్నుల కంటే సేవల మీద పన్నులు మనకు అనుకోని నష్టం తెచ్చిపెడతాయి. మరోపక్క టెక్నాలజీ, సెక్యూరిటీ, ఇతర అంశాల పరంగా మనం అమెరికా మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. అందువల్ల పూర్తిగా అమెరికాను విస్మరించి ముందుకు సాగడం అనేది మన దేశానికి సాధ్యం కాదు. అలాగని అమెరికా నిబంధనలకు లొంగిపోవాలని కూడా అనలేదు. ఏదో విధమైన అవగాహన కుదుర్చుకోవడం అయితే మేలు. ఇతర దేశాలతో పోల్చితే అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. చైనా వాణిజ్యపరంగా పెద్ద భాగస్వామే కాదు, అమెరికాకు భౌగోళిక రాజకీయ ప్రత్యర్థి కూడా. చైనా వస్తువులు అమెరికా కొనుగోలు చేయకపోతే చైనా అమెరికాకు సాంకేతికత తయారీని నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఏఐ, మిలిటరీ రంగాల్లో ఈ సాంకేతికతను అమెరికా వినియోగించుకుంటుంది. చైనాతో అమెరికా చేసుకునే వాణిజ్య ఒప్పందాన్ని భారతదేశం, వియత్నాం, కొరియా, జపాన్ తదితర దేశాల కంటే భిన్నంగా చూడాల్సి ఉంటుంది. చైనాకి ట్రంప్ ఎక్కువ రాయితీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇతర దేశాల గురించి మాట్లాడినంతగా ఆయన చైనా విషయంలో మాట్లాడడం లేదు. ఈ ట్యాక్సెస్ మొదట 140% అని చెప్పి ఇప్పుడు 30%కి దిగొచ్చాడు.